ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు పాల్గొని జెండా ఊపి పుస్తక నడకను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్లో ఇంత ఎత్తున బుక్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ దోహదపడతాయని తెలిపారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారి పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలు కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని పెంపించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. ఎందుకోసం చెప్పంటే మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి, వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి, ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మన తరం వాళ్ళకి కాదు, చిన్నపిల్లలకు, నెక్స్ట్ తరానికి కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి, ఎప్పటికీ ఇలానే మంచి పుస్తకాలను పాఠకులకంతా పరిచయించే కార్యక్రమాన్ని, పుస్తక పఠనంలో ఆసక్తిని పెంచే కార్యక్రమాన్ని వారు విజయవంతంగా చేపట్టాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందజేసే క్రమంలో పుస్తకాలు ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో దాదాపు 38 సంవత్సరాల నుంచి నిరాకంఠంగా నిరంతరంగా ఈ బుక్ ఫేర్ నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో ఆబాల గోపాలం స్కూల్ పిల్లల దగ్గర మొదలుకుంటే వృద్ధుల వరకు, మధ్య వయసులో వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులో స్కాలర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అంటే జ్ఞాన ప్రపంచాన్ని నిర్మించడం, జ్ఞాన భారతదేశాన్ని నిర్మించడం, జ్ఞాన తెలంగాణ నిర్మించే క్రమంలో పుస్తకాల యొక్క పాత్ర ప్రపంచాన్ని పరిచయం చేసే క్రమంలో పాత్ర ఈరోజు వేలాది మందితోటి ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఇందులో స్కూల్ విద్యార్థుల నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్కాలర్స్ వరకు ఇందులో పాల్గొన్నారు. అట్లాగే రాష్ట్ర గ్రంథాలయ శాఖ నుంచి కూడా మా ఉద్యోగులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మేము మీ వైపు నుంచి మీడియా ద్వారా ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం. పుస్తకంలో అక్షరాలు ఉంటాయి. ఒక అక్షరం అంటే అది అనుభవానికి చిహ్నంగా ఉంటుంది. ఒక పుస్తకం చదివితే ఒక జీవిత అనుభవం నేర్చుకోగలుగుతూ ఉంటాం. వేలాది పుస్తకాలు, వేలాది జీవితాలను మనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బట్ హైదరాబాద్ బుక్ ఫేర్ సందర్శించండి, ఈ జ్ఞాన ప్రపంచంలో మీ పాత్ర పోషించండి. సమాజంలో ఉండే చదువులందరూ కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ రావాలని, ఈ జ్ఞాన ప్రపంచాన్ని ప్రపంచంలో తీసుకుపోవాలని, తద్వారా భవిష్యత్ తరాలకి ఒక గొప్ప సంస్కృతిని, పుస్తక సంస్కృతిని, రీడింగ్ హ్యాబిట్ పెంపొందించాలని మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాము. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రి, రక్తనిధి, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్లం అయ్యప్ప సేవా సమితి ఆలయ కమిటీ పిలుపు మేరకు మాలాధారణలో ఉన్న స్వాములు, యువకులు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువకులు అధిక సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. అయ్యప్ప సేవా సమితి తరఫున ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా అయ్యప్ప సేవా సమితి తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 48 యూనిట్ల రక్తం సేకరించి ఇవ్వడం జరిగింది. ఆపద సమయంలో, అత్యవసర సమయాల్లో మా అయ్యప్ప సేవా సమితి తరఫున ఇచ్చిన రక్తం ఎంతగానో ఉపయోగపడింది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు మళ్ళీ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ వారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా పిట్లం అయ్యప్ప సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు వెలమ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. వచ్చే 2 సంవత్సరాలు కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందని, దీనిని ఆపే దమ్ము ఎవరికీ లేదని విమర్శించారు. మీ గ్రామ పంచాయతీకి నిధులు ఆపేస్తాం అని చెప్తున్నాను. నువ్వైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. ఏది వచ్చినా 15th ఫైనాన్స్ డబ్బులు ఊర్లో జనాభా ఎంతుందో ఒక్కొక్క మనిషికి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఖాతాలో మీ ఖాతానే పడుతుంది. ఎవరు ఆపినా ఆగేది కాదు. మాయ మాటలు చెప్తారు, అబద్ధము దొంగ మాటలు చెప్పి మేము ఆపేస్తామంటారు. ఈ ఐడియా తెలంగాణ కాంగ్రెస్ అది సెంట్రల్ చేసే అమౌంట్ మీ వల్ల కాదు. దయచేసి ఎవ్వరు అపోహపడద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు లేదు రచ్చిపోతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు 3 రోజులు చూస్తూ ఉన్నారు. వచ్చే రోజులు మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈ 3 ఏళ్ళు ఏదైతే మీరు అనుభవిస్తారో, మీరు మంచి చెడ్డ అనుభవిస్తారో, పైసలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ 3 ఏళ్ల దెబ్బలు 2 ఏళ్లుగా మీకు మళ్ళా బ్రహ్మాండంగా చాలా చేసే విధంగా చేసే బాధ్యత నాది. మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ నాయకత్వం చేస్తారని మీ కొత్తగా మీరు ఇచ్చేది ఏమి. మీ అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా చేసినామో ఆ 2 ఏళ్ళు మీ అందరికీ ఎన్ని రేట్లు డబ్బులు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ మేమందరూ కష్టపడి పనిచేస్తున్నాం. దయచేసి ఎవరు డిసప్పాయింట్ కావద్దు, మీరు నాకు నిరాశకు లోను కావద్దు. నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిండ్రు, నాకు ఒక్క పని చేయలేకపోతున్నానని ఎవరు బాధపడద్దు. రాజకీయాలు అనేది ఉంటే దాన్ని తట్టుకుంటూ పోతేనే మనం గట్టి నాయకులు ఎదుగుతాం. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ నిరాశ ఎవ్వరు లోను కావద్దని మీ అందరికీ నేను వేడుకుంటున్నాను. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో బుధవారం పశు వైద్య డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ, గత 2 రోజుల నుంచి ప్రతి గ్రామంలో గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మండలంలో ఉన్న గొల్ల కురుమ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. ముందుగా వచ్చే రోగాల్ని అరికట్టేందుకు తాము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం, నేను డాక్టర్ జి నందకుమార్, పశు వైద్యాధికారి, మలక్ చించోలి గ్రామం, సారంగాపూర్ మండల్. అయితే ప్రభుత్వం చేపట్టేది ఇప్పుడు పశు సంవర్ధక శాఖ తరఫున నుంచి గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ కార్యక్రమం గత 2 రోజుల నుంచి మన మండల్లో కొనసాగుతున్నది. అయితే మండల్లో ఉన్న ప్రతి గ్రామం, ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ ప్రతి గ్రామంలో ఉన్న గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు రోజుక 2 గ్రామాలకు, 3 గ్రామాలకు చొప్పున 10 రోజుల్లో ఈ ప్రోగ్రాం మేము మొత్తం మండలంతా చేపించడం జరుగుతుంది. కాబట్టి గొల్ల కుర్మకు సంబంధించి మండల్లో ఉన్న ప్రతి గొల్ల కుర్మ యజమానులు తమ దగ్గర ఉన్న అన్ని గొర్రెలకు, మేకలకు ఈ ప్రభుత్వం చేపట్టే నట్టల నివారణ కార్యక్రమం సక్రమంగా గొర్రెలకు, మేకలకు మందులు దాపుకొని ముందు వచ్చే రోగాల్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రోగ్రాంని సద్వినియోగం చేసుకొని మన గొర్రెలని బలమైన చేపించడానికి మనం ఆస్కారం గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది. కాబట్టి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇవాళగా 2 రోజుల్లో మొన్న ధని గ్రామంలో గొర్రెలకు మందులు తాపడం జరిగింది. ఇవాళ కంకేట ప్లస్ యాకరపల్లి గ్రామం ప్లస్ కౌట్ల గ్రామంలో గొర్రెలకు, అందరి కాపర్లకు మందులు ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా గురువారం బీజేపీ శ్రేణులు సుపరిపాలనా దినోత్సవం నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ పౌరుషాన్ని, పరాక్రమాన్ని, పోరాట ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసి ధీరోదత్తుడని ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు రాము, మల్లేష్, సాయినాథ్, భీమ్రావు పటేల్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేరు శిఖరం కవి, అదేవిధంగా భారత ప్రధానమంత్రి, భారతరత్న, ఈ విధంగా అనేక పేర్లతో కీర్తించబడ్డ ఒక మహానుభావుడు 101వ జయంతి, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి, శ్రీ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే ముదోల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మొదట నిర్మల్ జిల్లాలో అదేవిధంగా ముదోల్ అసెంబ్లీలో ఏదైతే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో గెలుపొందిన సర్పంచులకు, అదేవిధంగా ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నారం అయ్యప్ప సన్నిధానంలో తొర్రూరు మాజీ పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. గుడి డెవలప్మెంట్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం స్వాములకు సరిపడా బియ్యం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి కాంతయ్య, గొల్లపల్లి మహేందర్, పృథ్వీగౌడ్, రాజ్ కుమార్, అఖిల్, రాఖీ, సోమారం, కన్నస్వామి, దినేష్, మునుకుంట్ల వెంకట్, జడల కృష్ణ, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో దమ్ము చక్రాలతో రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ట్రాక్టర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పీడీపీపీ యాక్ట్ మరియు ఎంవీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తారు. ప్రజా ప్రయోజనార్థం వేసిన తారు, సిమెంట్ రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎవరైనా పళ్ల చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే వెంటనే వాటిని వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నాము. ఇటీవల జగ్గంపేట, గండేపల్లి, కర్లంపూడి మండలాల్లో రోడ్లన్నీ కూడా సిమెంటు మరియు తార్ రోడ్లు వేయటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్లు కొంతమంది ఈ టైర్లు, దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పళ్ళ చక్రాలు ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పళ్ళ చక్రాలతో రోడ్డు మీదకి వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ లాంటి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే ఎంఏ యాక్ట్ కింద భారీ జరిమానా విధించడమే కాకుండా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కోర్టుకు వెళ్ళాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతులు, ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చి పళ్ళ చక్రాలతో, పళ్ళ టైర్లతో రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. మన రోడ్లు మనమే కాపాడుకోవాలి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోద్మగావ్ గ్రామంలో పటోల శృతిక, సాయినాథ్ రెడ్డిలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి గ్రామానికి సేవ చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా శృతిక పోటీ చేసి తన ప్రత్యర్థి చింతల రుక్మిణిపై 580 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విద్యాపరంగా గ్రామ యువతకు ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా గోద్మగావ్ గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పిట్లం మండల్ గోద్మగాం గ్రామంలో
మా మిస్సెస్ అయిన పట్ల శృతిక గారిని గోద్మేగం గ్రామ ప్రజలు అతి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క గ్రామ పౌరునికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గ్రామాన్ని పిట్లం మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను కోరుకుంటున్నాను. మన గ్రామానికి కావాల్సిన నిధులు కానీ ఏవైనా ఫండ్స్ కానీ ఏమున్నా సరే మన ఎమ్మెల్యే గారు తోట లక్ష్మీకాంతరావు గారి సహకారంతో కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో కానీ మనకి ఏ అవసరం ఉన్నా సరే వారి దగ్గరికి వెళ్ళి మనకు నిధులు చేకూర్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేకూరుస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గోద్మేగం అనే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందరికీ మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారములు. ముందుగా ఎలక్షన్ సమయంలో మాట్లాడుకున్నట్టు ఏవైతే సమస్యలు డిస్కస్ చేశామో అవన్నీ ఇకపై సవ్యంగా ఇన్ టైంలో మీ అందరికీ నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. మీ మెజారిటీ ఓటుతో మీ అందరు గెలిపించినందుకు మీ అందరికీ శతకోటి పాదాభివందనాలు. స్ట్రీట్ లైట్లు, యువకులకి మహిళలకు అవసరమై అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి నిజంగా అర్హులైన వారికి పథకాలు చేకూర్చేలా చేస్తాను. మంచినీరు, రోడ్లు, డ్రైనేజ్ మొదలైనవి మంచి చేయడానికి సహాయపడతాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎల్లయ్య చెరువు పునర్జీవ సుందరీకరణ పనులకు వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 నిధుల నుండి 3,14,00,000తో ఎల్లయ్య చెరువు సుందరీకరణ చేపడుతున్నామని, ప్రతి పైసాను ఏది అవసరముందో దానికే వాడాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని, రాజుల పైసలు రాళ్లపాలు అనే చందంగా చేయొద్దని అధికారులకు, కాంట్రాక్టర్కి పోచారం సూచించారు. ఎల్లయ్య చెరువు సుందరీకరణ అభివృద్ధి ప్రదాత అయిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఎల్లయ్య చెరువు కట్టను దుర్వాసన లేకుండా ఈ పరిసర ప్రాంతాల నివసించేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టబోయే పనే ఈ బ్యూటిఫికేషన్ పని. 3,14,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయి టెండర్ అయింది. ఈరోజు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారు. అవసరం మేరకు ఏది అవసరం ఉందో దానికే ఖర్చు పెట్టుకోవాలి. ఏదో గుడ్డిగా రాజుల పైసా రాళ్లపాలు చేయకుండా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులకే ఖర్చు పెట్టాలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆరట్టు ఊరేగింపు కార్యక్రమం రామాలయం నుండి అయ్యప్ప ఆలయం వరకు మహిళల మంగళహారతులతో, డీజే సౌండ్లో అయ్యప్ప స్వాములు ఆటపాటలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగిందని పురోహితులు కరుణాకర్ శర్మ తెలిపినారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. బంగారుపాలెం మండల పరిధిలోని కరిటివారిపల్లి చర్చ్ నందు గురువారం నలగంపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ విక్రమ్
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా కరిడివారిపల్లి చర్చ్ నందు ఎన్ఆర్ఐ టీడీపీ యువ నాయకుడు విక్రమ్ అభిరామ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసి భారీ కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం నూతనంగా వివాహమైన అభి దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ చందు, బెజవాడ నవీన్, జనసేన పార్టీ నాయకుడు అభి, మాజీ సర్పంచ్ ప్రకాష్, బాబు, జేమ్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా చౌదరి, భార్గవ్ చౌదరి, సాయి, శివరాజ్, టీడీపీ జనసేన యువత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వాట్ మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మెదక్ చర్చ్, ఆ తరువాత సిఎస్ఐ చర్చ్, రెండవ స్థానంలో ఉన్న చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కోకిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని మెదక్ చర్చ్కి అనుబంధంగా లక్షటిపేట చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సమయంలో అమ్మగారు నేను నాకు సమయం ఇచ్చి తప్పకుండా రేపు సమయానికి వస్తుందని ఆనందంగా చెప్పడం ద్వారా వారికి సమయం ఇచ్చారండి. ఈ సమయంలో లక్ష్య కమిటీ సభ్యులందరూ ముందుకు రావాలి. మేడం గారితో ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ముందుగా మేడం గారు దేవాలయానికి వచ్చి అందరికీ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కెర్లంపొడి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఇటీవల గుండె వ్యాధితో బాధపడుతున్న రాజుపాలెం గ్రామానికి చెందిన 7 సంవత్సరాల కార్తీక్కు జిల్లా సంఘం తరపు నుంచి భారీ సహాయం అందించారు. కార్తీక్కు ఆపరేషన్ విజయవంతం కావడంతో జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం ఆదేశాల మేరకు కెర్లంపొడి విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గానుగుల శ్రీను ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఆహ్వానించారు.
మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం. పోయిన నెల 4వ తారీఖుని మా బాబు ఆరోగ్య పరిస్థితి బాగోక హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హార్ట్లో హోల్ ఉందమ్మా, ఆపరేషన్ చేయాలని చెప్తే మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగోక మేము వెంటనే 14వ తారీఖుని గానుగుల శ్రీని గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇదేంటని చెప్తే ఆయన వెంటనే కిర్లంపూడి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరినీ ఏర్పాటు చేసి ఈ అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది, మన సంఘం తరపున మనం ఎంతైతే సహాయం చేయగలమో చేద్దామని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో 20వ తారీఖున మాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి అని చెప్పి శ్రీని గారికి తెలియజేయడం జరిగింది. శ్రీని గారు వెంటనే స్పందించి, అమ్మ మీరు బయలుదేరే టైంకి మేము ఎలాగైనా సరే మీకు నగదు అందజేస్తామని చెప్పి 3 లక్షల రూపాయలు నగదు అందజేశారు. మేము అదే రోజు రాత్రి విజయవాడ బయలుదేరి 26వ తారీఖుని అబ్బాయికి ఆపరేషన్ చేయించుకుని 4వ తారీఖు 12వ నెల మొన్న ఇంటికి వచ్చామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అబ్బాయి ఆరోగ్యం అంతా కూడా క్షేమంగానే ఉంది. మా యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని మేము మా ఇంటికి రావడం జరిగింది. మా అబ్బాయి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అలాగే నన్ను మీ యొక్క కుటుంబ సభ్యులుగా భావించి మా అబ్బాయి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.